రామ్ చరణ్ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. ట్రిబులర్ లాంటి మరో బ్లాక్ బస్టర్ హిట్ ని పాన్ ఇండియా లెవెల్లో రామ్ చరణ్ అందుకుంటే చూడాలని కోరుకుంటున్నారు. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో దిల్ రాజు ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడూ స్టార్ట్ అయింది. అయితే రకరకాల కారణాలతో మూవీ షూటింగ్ ను ఇంకా కొనసాగిస్తున్నారు. ఇక ఈ చిత్రం నుండి ప్రమోషన్ స్టార్ట్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడట. ఈ క్రమంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ఈ మూవీ నుండి రెండో పాటను విడుదల చేస్తారని సమాచారం. సంగీత దర్శకుడు తమన్ ఇప్పటికీ ఈ రెండో పాటకు సంబంధించిన ట్యూన్ ని రెడీ చేసినట్టుగా తెలుస్తుంది. ఒక మాస్ పాటను ఆయన రెడీ చేశారట. ఈ పాట ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇస్తుందని సమాచారం. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్ అద్భుతంగా ఉంటుందని తెలుస్తుంది. త్వరలోనే ఈ పాటకు సంబంధించిన అధికారిక ప్రకటన చేయనున్నారు. మరి పండుగ సందర్భంగా వచ్చే ఈ రెండో పాటతో గేమ్ చేంజర్ మీద ఎలాంటి అంచనాలు పెరుగుతాయో చూడాలి. శంకర్ నుంచి గత నెల వచ్చిన ఇండియన్ 2 డిజాస్టర్ ఎఫెక్ట్ గేమ్ చేంజర్ మీద బాగా పడిందనే మాట వినిపిస్తుంది. అందుకే ఈ సినిమాపై సోషల్ మీడియాలో కూడా పెద్దగా చర్చ జరగడం లేదు. అలాగే చిత్ర యూనిట్ కూడా మొదటి నుంచి గేమ్ చేంజర్ అప్డేట్స్ విషయంలో చాలా స్లోగా ఉన్నారు. సినిమాని జనాల్లోకి బలంగా తీసుకొని వెళ్లి హైప్ను క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నట్లు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈ సినిమాకి తమని మ్యూజిక్ అందిస్తున్నారు. గతంలో గేమ్ చేంజర్ నుండి జరగండి జరగండి అనే సాంగ్ ఫస్ట్ సింగిల్ గా రిలీజ్ అయిన తర్వాత అప్డేట్స్ రాలేదు. ఆగస్టు నెల ఆఖరులో సెకండ్ సింగిల్ అప్డేట్ ఉంటుందని భావించిన శంకర్ టీం నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఇదిలా ఉంటే వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7న గేమ్ చేంజర్ నుంచి ఏదో ఒక కంటెంట్ ని రిలీజ్ చేయాలని చిత్రను ప్లాన్ చేస్తుందంట. ఫెస్టివల్ సందర్భంగా అంటే పండుగ హడావిడి ఉంటుంది. ఆ టైంలో కాస్త వైరల్ అయ్యే విధంగా ఏదైనా కంటెంట్ ని రిలీజ్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని మెగా ఫ్యాన్స్ కూడా వ్యక్తం చేస్తున్నారు. గేమ్ చేంజర్ మీద ఇప్పటి వరకు బజ్ అంతగా కూడా లేదు. ఈ మధ్య శంకర్ మళ్లీ రీషూట్స్ పెడుతున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది. డిసెంబర్లో విడుదల చేస్తామని నిర్మాత కూడా తెలిపారు. ఫిలిం నగర్ నుండి వస్తున్న వార్తల ప్రకారం డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు. మరి ఇంకా షూటింగ్ లోనే ఉన్న గేమ్ చేంజర్ మూవీ ఆ డేట్ కి రిలీజ్ అవుతుందా లేదా అని చూడాలి. ఈ సినిమా మీద అంచనాలు భారీగా పెరగాలంటే త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి వరుసగా అప్డేట్స్ ఇవ్వాలి. ప్రమోషన్స్ స్పీడ్ పెంచాలి. మరి గేమ్ చేంజర్ మూవీ రామ్ చరణ్ కి తన కెరీర్ లో ఎలాంటి హిట్ అవుతుంది అన్నది చూడాలి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా ఒకటండి.